సింధూపురం అనే గ్రామంలో సత్యం కాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరికి 2 కుమారులు. పెద్ద కొడుకు సోములు, చిన్న కొడుకు గంగులు. కాంతం చాలా గయ్యాలిది. పిల్లలిద్దరూ తన మాటే వినాలని అనుకుంటుంది. ఇక సత్యం విషయానికొస్తే చాలా నెమ్మదస్తుడు. భార్య చెప్పిన దానికల్లా సరే కాంతం, అంతేలే కాంతం, నీ ఇష్టం అంటూ ఉంటాడు. అవయ్యోయ్, పండగొస్తుంది. ఇంటికి సున్నం వెయ్యాలి. వినపడుతుందా? అలాగే కాంతం, వేసేద్దాం. సరే మరి, మార్కెట్కి వెళ్ళి సున్నం తీసుకొద్దామా? అంతేలే కాంతం, నువ్వు చెప్పావుగా, తీసుకొద్దాం. ఏమయ్యోయ్, కాళ్ళలో చేపలు చూడు, ఎన్ని ఉన్నాయో. చాలా ఉన్నాయి కదా. అంతేలే కాంతం, నువ్వు చెప్పావుగా, ఉన్నాయి. అటు చూడరా, గయ్యాలి కాంతం, అంతేలే సత్యం ఎక్కడికో వెళ్తున్నారు రోయ్. ఏవయ్యోయ్, అటు చూడు. మన పెద్దోడు ఎవరో పిల్లతో మాట్లాడుతున్నాడు. వాణ్ణి ఇంటికి రాని, వాడి పని చెప్తాను. ఊరుకోవే, ప్రతిదానికి అనుమానిస్తావు పిల్లల్ని. వాడేదో పని ఉండి మాట్లాడుతున్నాడేమో. ఆ నువ్వు ఊరుకో అలాగా, నీకేమీ తెలీదు. ఏమిటయ్యో, నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వెవరితోనన్నా మాట్లాడుతున్నావా ఏమిటి? అమ్మో, నువ్వు ఉండగా నేనంత సాహసం చేస్తానా కాంతం? నువ్వు ఎలా అంటే అలాగే కాంతం. పద ఇంటికి. అమ్మా, ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు. అన్నం తర్వాత, ఇది ముందు నాకు చెప్పు. ఎవర్రా ఈ అమ్మాయి? రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నావేంటి? నీకెప్పటి నుంచి పరిచయం? ఎందుకమ్మా నీకంత అనుమానం? మన సుజాతక్క కూతురు పాలు డబ్బులు అడుగుతుంది. దానికి సమాధానం చెప్తున్నానంతే. అవునా బాబు, మీ నాన్న ఇందాక మేమిద్దరం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరది అని నన్ను అడిగాడు. అందుకే అడిగాను నాన్న. మీ నాన్నకు అన్నీ అనుమానాలే. నడు, భోజనం పెడతాను. అమ్మ నా పిల్లమ్మా, కొడుకు దగ్గర మాట మార్చేశావు కదే. నువ్వు చెడ్డవకూడదని నా మీదకి తోస్తావా? ఏవయ్యో, పిల్లలకి పెళ్ళిడొచ్చింది. నీకేమీ పట్టదు. మండ్రాయిలా కూర్చుంటావు. రేపు నువ్వు వెళ్ళి పెళ్ళిళ్ళ పేరైనా పిలుస్తురా. అంతేలే కాంతం, నువ్వు చెప్పావుగా, పిలుస్తానులే. సంవత్సరం కిందట పిల్లలకి పెళ్లి చేద్దామే అంటే చాలే ఊరుకో అని కసురుకుంది. ఇప్పుడేమో కొడుకు ఎవరో పిల్లతో మాట్లాడేసరికి తట్టుకోలేక నేను పట్టించుకోవట్లేదు అంటుంది. దీంతో వేగలేకపోతున్నాను. ఏవండి కాంతం మొగుడు గారు, కబురు పెట్టారు కదా, కాంతం గారిని పిలుస్తారా? నేను తొందరగా వెళ్ళాలి. నా పేరు సత్యం అండి బాబు. కాంతం మొగుడంటారేంటి? వెదవది, ఆ పేరెవరికి తెలుసండి? అందరికీ కాంతం మొగుడనే తెలుసు. మీరు కాంతం గారిని పిలవండి. ఛీ, కర్మరా బాబు. ఏమే కాంతం, రా, పేరయ్య వచ్చాడు. ఏమండి పేరయ్య గారు, మా కొడుకులిద్దరికి మంచి సంబంధాలు చూసి పెట్టండి. మీకు ఎలాంటి పిల్లలు కావాలో చెప్తే చూస్తానమ్మా. పేరయ్య గారు, మా గురించి మీకు తెలుసు కదా. పిల్లలు చదువుకోకూడదు, కట్నాలేమీ మాకు పట్టింపు లేదు. పల్లెటూరు పిల్ల కావాలి.
అలాంటి అమ్మాయిలు ఉంటే చూడండి. అదేంటమ్మా, ఈ రోజుల్లో కట్నం కావాలి, చదువు కావాలి అని ఏరుకోరి చేసుకుంటుంటే మీరేంటమ్మా ఏమీ వద్దు పేద పిల్ల కావాలంటున్నారు? అదేనండి, కట్నం చదువు కొరుక్కు తింటామా ఏంటి? పిల్ల బాగుండి మమ్మల్ని చక్కగా చూసుకున్న పిల్ల అయితే చాలండి. అలాగేనమ్మా, నాకు అర్థమైంది. మీ అంత విశాల హృదయం అందరికీ ఉండొద్దు. చూస్తానమ్మా, అదేనా వృత్తి మరి? అదేంటి కాంతం, కట్నం వద్దు చదువు అవసరం లేదు అంటున్నావు? అవన్నీ ఉంటే నా నెత్తెక్కి కూర్చుంటారు. నా కొడుకుల్ని నాకు కాకుండా చేసి కొంగును పట్టేసుకుంటారు. ఇవేవీ లేవనుకో, నా చెప్పు చేతల్లో ఉండి నా మాటే వింటారు. మీకేం తెలుసు ఇవన్నీని? ఓసి నీ పెత్తనం పాడుగాను, కట్టుకున్న మొగుడిని నన్నే 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నావు కదే, ఇంక వచ్చిన కోడల్ని బతకనిస్తావా? ఏంటి వదినా, కాంతం ఇంట్లోంచి పెళ్లిళ్ళు బేరై వస్తున్నాడు. కొంప తీసి కొడుకులకి సంబంధాలు చూస్తుందా ఏంటి? మీకు తెలియదా వదినా? సంబంధాలు చూస్తుందంట కొడుకులకి. ఆవిడ గయ్యాలతనానికి కోడళ్ళగా ఎవరొస్తారో ఏంటో గాని వాళ్ళ పని అయిపోయింది. ఏంటండి పేరయ్య గారు ఇలా వచ్చారు? మీరు కనిపించి చాన్నాళ్ళు అయింది. నీకోసమే వచ్చాను సుందరయ్య. ఎలా ఉన్నావు? నీతో మాట్లాడదామని వచ్చాను. అలాగా పేరయ్య గారు, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా కావ్య, పేరయ్య గారు వచ్చారు, కొంచెం మజ్జిగ తీసుకురామ్మా. ఇప్పుడు చెప్పండి పేరయ్య గారు, ఏమిటి విశేషాలు? సుందరయ్య, మీ 2 అమ్మాయిలకి మంచి సంబంధం తీసుకొచ్చాను. సింధూపురం అనే ఊర్లో ఉంటారు. అబ్బాయిలు చాలా మంచివాళ్ళు. మీరు తెస్తే మంచి సంబంధం అయి ఉంటుందండి. కానీ నా గురించి మీకు తెలుసు కదా, నేనేమీ ఇచ్చుకోలేను. పిల్లలకి చదువు కూడా అబ్బలేదు. నాకు మీ గురించి తెలుసు కదా సుందరయ్య, అందుకే ఇంత దూరం వచ్చాను. వాళ్ళు కూడా ఇదే కోరుకుంటున్నారు. అబ్బాయిలిద్దరూ చాలా మంచివారు, కాని తల్లే కొంచెం గడిసిది. తల్లి చాటు బిడ్డల్లా ఉంటారు కొడుకులు. మీరు చెప్పారు కదా, మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి రమ్మనండి. ఇద్దరికీ నచ్చితే ముహూర్తం పెట్టుకుందాం. అలా కాంతమ్మ వాళ్ళు పెళ్లి చూపులకి వెళ్తారు. 2 కుటుంబాలకి నచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని ఘనంగా వివాహం జరిపిస్తారు. కొత్త కోడళ్ళిద్దరూ కాంతం ఇంట్లో అడుగు పెడతారు. గయ్యాలి కాంతమ్మ కాస్త గయ్యాలి కాంతమ్మత్తగా మారింది కదండి. తన గడుసుతనం కోడళ్ళ మీద ఎలా చూపిస్తుందో వచ్చే ఎపిసోడ్స్ లో చూద్దాం. మిస్ కాకండి.